రోజుల్లో చిన్నల నుంచి పెద్దల వరకు ఎవ్వరికైనా సరే ఎక్కడ చూసినా షుగర్ అంటున్నారు. అలాగే అధిక బరువుతో, అలాగే ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్‌తో అయితే బాధపడుతూ ఉన్నారు. మరి అటువంటి వారి కోసం మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇదేంటా అనుకుంటున్నారా? ఉప్మా అండి. మామూలు ఉప్మా కాదు. ఈ ఉప్మాతో బరువు తగ్గొచ్చు, షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు, అలాగే బీపీ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా అనేక ప్రాబ్లమ్స్‌తో బాధపడే వాళ్ళు ఈ ఉప్మా తినడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. మరి ఇది ఎలా చేసుకోవాలో చూద్దామా? ఇదిగోండి, నేనైతే ఇక్కడ సిరిధాన్యాల ఉప్మా రవ్వ తీసుకున్నాను. దీంట్లో చాలా రకాల రవ్వలున్నాయండి. అంటే చోడి రవ్వ, అలాగే కొర్రలు, సజ్జలు, అరికెలు, సామలు, జొన్నలు, ఇలా అనేక రకాల నవధాన్యాలతో చేసిన ఉప్మా రవ్వ ఇది. ఈ ఉప్మా రవ్వని ఒక కప్ అయితే తీసుకున్నాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను కదా, అలాగే 3 కప్పుల వరకు వాటర్ అయితే తీసుకుంటున్నాను. వాటర్ని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇదిగోండి, అదే కప్పుతో నేను 3 కప్పుల వరకు వాటర్ తీసుకుని ఒక గిన్నెలో వేసి వాటర్ని ముందుగా పక్కన స్టవ్ మీద పెట్టేసి వేడి చేసుకోవాలి. మనం ఉప్మా తాలింపు వేసేటప్పటికి ఈ వాటర్ అయితే చక్కగా కాగి ఉంటాయి. ఇదిగోండి, 3 కప్పులు అయితే వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళని స్టవ్ మీద అయితే పెట్టుకుందాము. ఆ తర్వాత ఉప్మాని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి, స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకున్నాను. ఆ తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఆయిల్ నచ్చకపోతే నెయ్యితో కూడా చేసుకోవచ్చండి. అలాగే ఏ నూనెతో చేసుకున్నా కూడా ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ మామూలుగానే ఆయిల్ అయితే తీసుకున్నాను. వేరుశనగ నూనె వేసుకున్నాను. కొంచెం నూనె అయితే కాగనిద్దాము. చిన్న మంట అయితే పెట్టాను. పెద్ద మంట పెడితే మనకి పోపు అనేది వెంటనే మాడిపోతుందండి. కాబట్టి చిన్న మంట అయితే పెట్టాను. ఆ తర్వాత అందులో ఒక చెంచా అయితే పల్లీలు వేసుకున్నాను. మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా, కాబట్టి నేను ఇక్కడ ఒక చెంచా అయితే పల్లీలు తీసుకున్నాను. అలాగే అందులోనే కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే ఇదిగోండి, చాలా తక్కువగా వేసుకుంటున్నాను. పచ్చిశనగపప్పు ఒక అర స్పూన్ వేశాను. అలాగే ఒక అర స్పూన్ వరకు చాయ్ మినపప్పు వేశాను. అర స్పూన్ వరకు ఆవాలు వేశాను. ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం ఇలా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ ఉప్మా అన్ని ఉప్మాల్లాగానే చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకా మనకి కావాల్స్తే ఏదైనా వెజిటేబుల్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. నైటు రైస్ బదులు ఈ ఉప్మా తిని చూడండి. షుగర్ పేషెంట్స్కి అయితే అసలు షుగర్ అనేది అస్సలు పెరగదండి. ఇంకా దీనివల్ల తగ్గుతుంది కూడా. ఎందుకంటే ఇందులో 9 రకాల సిరిధాన్యాలు అయితే ఉన్నాయి కదా, కాబట్టి ఈ ఉప్మా చాలా మంచిదండి. అలాగే నేను ఇందులో కొంచెం క్యారెట్ కూడా వేసుకున్నాను. క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుని ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం వేగనిస్తే సరిపోతుంది. మనకి ఈ ఉప్మా రవ్వ కొంచెం ఉడకడానికైతే టైం పడుతుంది. కాబట్టి వాటితో పాటు ఈ క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అయితే కూడా చక్కగా వేగిపోతాయి. ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా 2-3 సార్లు అయితే కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇదంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న రవ్వ ఉంది కదా, సిరిధాన్యాల రవ్వ, ఆ రవ్వ అయితే దీంట్లో వేసుకోవాలి. మనం స్టవ్ మీద ఇంకొక పక్క వాటర్ అయితే వేడి చేస్తున్నాం కదా, ఈ ఉప్మా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటామండి. కాబట్టి ఈ విధంగా ముందు పోపు అయితే వేగిపోయిన తర్వాత రవ్వని అందులో వేసేసి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇదిగోండి, మళ్ళీ ఒకసారి అయితే నేను కలిపేస్తున్నాను. ఈ విధంగా మనకి చక్కగా ఈ కూరగాయలన్నీ బాగా కలిపేసుకోవాలి. ఇంకా మీకు నచ్చితే ఇందులో బీన్స్ వేసుకోవచ్చు, అలాగే ఇంకా ముల్లంగి వేసుకోవచ్చు, ఇంకా రకరకాల కూరగాయలు కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. హెల్త్కి ఏది మంచిది అనిపిస్తే అవైతే ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉప్మా. అసలు ఇందులోకి ఇంకా ఏమీ అవసరం లేదు. కారపొడి కానీ లేదంటే కొంచెం టమాటా పచ్చడి కానీ ఉంటే అవి వేసుకుని తినేయచ్చు, లేదంటే వట్టిదైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఉప్మా. ఇదిగోండి, ఇంకా పోపు అయితే వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్న రవ్వ అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. ఒక కప్ అయితే నేను ఫుల్గా వేసుకున్నాను. మీకు ఒకవేళ పొడి పొడిగా కావాలనుకుంటే దీనిని ఇంకొంచెం వాటర్ తగ్గించుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం స్మూత్గా జారుగా కావాలంటే ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సమానంగా చేస్తున్నాను కాబట్టి ఒక కప్పు రవ్వకి 3 కప్పుల వరకు వాటర్ తీసుకున్నాను. ఇదిగోండి, ఈ ఉప్మా రవ్వ కూడా చక్కగా వేగిపోవాలి. పచ్చి వాసన అనేది పోవాలి. అంటే పచ్చిదనం పోతే ఈ ఉప్మా రవ్వలో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా బయటకు వస్తాయండి. చక్కగా ఈ విధంగా వేయించి చేసుకోవడం వల్ల ఉప్మా పొడి పొడిలాడుతూ ఉంటుంది. అలాగే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీనిని ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి.
ఈ విధంగా దీనిని బాగా వేయించుకుంటే ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మామూలుగా కాదు కాబట్టి, మామూలు ఉప్మాలాగా కాదు కాబట్టి, ఇది సిరిధాన్యాలతో చేసిన రవ్వ కాబట్టి మనం ఇది వేయించుకుంటున్నాము. ఇప్పుడు పక్కన పెట్టాం కదా వాటర్ అయితే, ఆ వాటర్ బాగా మసిలిపోయాయి. ఇప్పుడు ఆ వాటర్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. చూసారు కదా వాటర్ వేయగానే మొత్తం అంతా కూడా పైకి చిందినట్లుగా వచ్చేస్తుంది. మొత్తం చుట్టూ స్టవ్ మీద అంతా పడిపోతుంది కాబట్టి మీద పడకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాత ఇదిగోండి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీరు తినేదానిని బట్టి, అంటే ఒకవేళ తక్కువ తింటే తక్కువ వేసుకోండి, సమానంగా తింటే సమానంగా వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక అర స్పూన్ వరకు సాల్ట్ అయితే వేస్తున్నాను. కొంచెం అయితే తగ్గించేసాను. ఎందుకంటే ఉప్మా టేస్ట్ మనకి ఈ రవ్వల టేస్ట్ తెలియాలంటే కొంచెం సాల్ట్ తక్కువగానే ఉండాలి కాబట్టి నేనైతే కొంచెం సాల్ట్ని కొంచెం తగ్గించి అయితే వేశాను. ఇప్పుడు ఒకసారి ఇదంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి చిన్న మంట మీద ఒక 10 నిమిషాల పాటు దీనిని బాగా ఉడకనివ్వాలి. ఎందుకంటే ఇందులో మనకి సిరిధాన్యాలు అంటే మనకి కొర్రలు, అరికెలు, సామలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటితో పాటు జొన్న రవ్వ కూడా ఉంటుంది కాబట్టి జొన్న రవ్వ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి దీనిని చిన్న మంట మీద బాగా కుక్ అవ్వనివ్వాలి. ఒక 10 నిమిషాల పాటు దీనిని మూత పెట్టేసి మెల్లగా ఉడకనిచ్చినట్లయితే ఉప్మా మనకి పర్ఫెక్ట్గా తయారవుతుంది. చూసారు కదండి ఏ విధంగా ఉడుకుతుందో చూడండి ఒకసారి. చక్కగా ఎలా ఉడుకుతుందో ఈ విధంగా ఇప్పుడు ఉడకనివ్వాలి. మూత అయితే పెట్టేద్దాము. ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా మన ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఈ విధంగానే ఉంటుందండి ఉప్మా. ఇది మనకి ఫస్ట్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది, జారుగా ఉన్నట్లుగా ఉంటుంది, కానీ ఇది చల్లారే కొద్దీ మామూలుగానే టైట్గా అయిపోతుంది. కాబట్టి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడైతే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనకి నచ్చిన చట్నీతో దీనిని తినేయడమే. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసాను. ఇంకా ఈ వేడికి ఏమైనా ఎక్కడైనా తడి ఉంటే అదంతా మగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది. అసలు ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. చక్కగా కూరగాయలతో ఎంత స్మూత్గా ఉందో చూడండి. అసలు గరిటెకు కూడా అతుక్కోవట్లేదండి. అంత బాగా తయారైంది మన సిరిధాన్యాల ఉప్మా. చూసారు కదా. ఇప్పుడు దీంట్లో నచ్చిన పచ్చడితో కానీ, కారపొడితో కానీ, సాంబార్తో కానీ దేంతో తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే ఇంకా ప్లేట్లో వేసేసి ఇప్పుడు తినేయడమే. టేస్ట్ అయితే చేసేద్దాము. నేను ఇక్కడ టమాటా పచ్చడి అలాగే కారపొడి అయితే వేస్తున్నాను. చూసారు కదా అసలు ఎప్పుడెప్పుడు తిందామా అని ఉందండి. అంత మంచి వాసన అయితే వస్తుంది. మనం రవ్వని చక్కగా వేయించాం కదండి, ఆ వేయించిన ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. అసలు వాసనకే కడుపు నకనకలాడుతుందండి. అంత మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు టేస్ట్ అయితే చేసేద్దాము. నేనైతే ఇదిగోండి కొంచెం స్పూన్తో తీసుకుంటున్నాను. దాన్ని టమాటా పచ్చడితో టేస్ట్ చేద్దాం. మరి చూసారు కదా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఇది హెల్త్కి చాలా మంచిది. థైరాయిడ్ ఉన్నా, అలాగే షుగర్, బీపీ, అలాగే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నైట్ భోజనం మానేసి ఈ ఉప్మా తింటే గనక అసలు ఏదైనా కంట్రోల్కి వచ్చేస్తుందండి. మరి చూసారా చాలా చాలా టేస్టీగా ఉంది. మరి నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.